ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సరే. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే లాంటిది Correct. జరుగుతోంది. అవును అవును. వాళ్ళు ఏదో లింక్స్ వస్తున్నాయి. ఈ లింక్ క్లిక్ చేయండి, మీ కుటుంబానికి సంబంధించిన డేటా అంతా సర్వే ఎంటర్ చేయండి మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుందని స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. సో ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అంటే సార్, లింక్ క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది పర్టికులర్ గా ఇంతకు ముందు సేమ్ చెప్పినట్టు టెలిగ్రామ్ అకౌంట్ లో ఎట్లయితే హ్యాక్ అయిపోతుందో, మనం లింక్ క్లిక్ చేసిన వెంటనే మన డేటా అనేది హ్యాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లింక్ క్లిక్ చేస్తే జనరల్ గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ పోతుంది సార్, ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐపీ అడ్రస్ లో ఇంకేమైనా లొకేషన్ పర్మిషన్ లాంటి ఎనేబుల్ అయితే అవి, కెమెరా యాక్సెస్ లాంటిది ఏదైనా ఎనేబుల్ అయితే అది, దాని తర్వాత మనం అన్నోన్ సోర్సెస్ లాంటి అప్లికేషన్స్ కి మనం యాక్సెస్ ఇచ్చేసి పెట్టుకున్నాము అంటే, మనం వల్నరబుల్ గా ఉన్నాము అనుకుంటే ఏమైతుంది అంటే, కంప్లీట్ మన ఫోన్ లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అనేటి ఇన్స్టాల్ అయిపోతాయి. దిస్ విల్ బి ఫడ్ అంటాం మనం, ఫుల్లీ అన్డిటెక్టబుల్, FUD. ఈ ఫుల్లీ అన్డిటెక్టబుల్ మెలీషియస్ లింక్స్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే, కంప్లీట్ గా మన యొక్క ఓటీపీస్ అనేటి మన ఫోన్ కి వస్తున్న మెసేజ్లు అయినా సరే ఏవైనా సరే క్రిమినల్ యొక్క స్క్రీన్ లో కనబడతాయి. సో సైబర్ ప్రిడేటర్స్ మాక్సిమం ఇట్లాంటి అప్లికేషన్స్ వాడేది దానికోసం. సో ఆటోమేటిక్ ఇప్పుడు మీరు జనాలకి ఇప్పుడు ఏదైనా చూపించాలి అనుకుంటే, మీ ఫోన్ లో ఉన్న కంటెంట్ రిమోట్ స్క్రీన్ మిర్రరింగ్ టెక్నాలజీ ద్వారా మనం పెట్టి చూపిస్తూ ఉంటాం. సేమ్ అట్లనే ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు కానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కానీ మన ఫోన్ వాళ్ళ కంప్యూటర్ కి సింక్ అయిపోతుంది. ఆటోమేటిక్ మన స్క్రీన్ లో జరుగుతున్న ప్రతిదీ వాళ్ళ దాంట్లో కనిపిస్తుంది. ఇక్కడ రెండు రకాలు సార్, ఒకటి వచ్చేసి ఓన్లీ చూడగలరు, ఇంకోటి వచ్చేసి వాళ్ళు కూడా ఆపరేట్ చేయగలరు. స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ మనం ఇస్తున్నాం ఆపరేషన్ కి, లైక్ టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, అల్ట్రా వ్యూయర్ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అట్లాంటి అప్లికేషన్ల లాంటి వాళ్ళు కూడా తయారు చేసుకొని వాళ్ళు లింక్ ఇస్తారనమాట. ఆ లింక్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన సిస్టమ్ ని వాళ్ళు, మన ఫోన్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. సో అదొక టైప్. ఇంకా ఏమున్నాయి? చాలా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ లోనే తీసుకుంటే, డిజిటల్ అరెస్టే కాకుండా వీళ్ళకి చాలా రకాలుగా మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మీకు కస్టమ్స్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది, దాని తర్వాత ఫెడెక్స్ కొరియర్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది, మీ పేరు మీద ఒక డ్రగ్స్ ప్యాకెట్ వచ్చింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, సో ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ అయిపోతారు. ఫిజికల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ కదలకండి, అలాగే ఉండిపోండి, మీరు ఎవరితో మాట్లాడుతూ ఫోన్. సో ఇది వచ్చేసి డిజిటల్ అరెస్ట్ సార్. నార్మల్ కాల్లో ఫిజికల్ అరెస్ట్ కూడా, అంటే మీ దగ్గరికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, 5 minutes లో రీచ్ అయిపోతారు. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నా, కాకపోతే ఇక్కడ నా చేతిలోనే ఉంది పవర్స్ అంతా. మీరు ఓకే అంటే నాకు ఒక 40,000 50,000 ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మా టీంని ఆపేస్తా అరెస్ట్ కాకుండా. మీ ఇంటి కింద ఉన్న అడ్రస్ తో సహా చెప్తారు, ఎందుకంటే మన డేటా లీక్ అయి ఉంది, మన లొకేషన్ కూడా తెలిసిపోతాం, రాత్రి మన డేటాబేస్ లీక్ అయి ఉంది కదా సార్, ఆధార్ కార్డ్ లో ఉంటది కదా అడ్రస్. సో డేటాబేస్ లీక్ అయింది కాబట్టి మీ అడ్రస్ మీకు చెప్పేసి, లింక్ అయిన వాళ్ళు, సింక్ అయిన వాళ్ళు మాత్రమే భయంలో. చాలు కదా, రోజులో 3-4 అడిగి దొరికిన ఆ రోజు సింపుల్ గా